Suresh Kodpati sir. So పెద్దల చేతులు Harley Davidson లేదు. The Premia showroom in Andhra Pradesh, and that too in the Vizag. So Vizag is a market where we want to give a brand new experience to our customers, and this Premia showroom is a unique in its own because here we don't sell, or we sell vehicles with higher cc, that is 150cc and above, and we also have the Harley Davidson range, and we also have the Evida electric scooters. So I'm very happy that with this new outlet, we will reach to our customers in a much better way, and the experience will be world class. That's what we would be giving here in Vizag, and Vizag town deserves such kind of an outlet. This is a unique outlet, and no competition has got this kind of an outlet. So very happy that Suresh Garu has come forward and put up this beautiful infrastructure for us. So thank you, Suresh. And I'm very sure that with the advent of this showroom, we would be reaching and giving our customers a fantastic premium experience, which this town really deserves. Thank you very much. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి హార్లీ డేవిడ్సన్ షోరూము ప్రీమియర్ షోరూము విశాఖ నగరంలో ఏర్పాటు చేసినందుకు హర్ష మోటార్స్ వారికి, సోదరుడు సురేష్ గారికి, కంపెనీ అధినేత, కంపెనీ ప్రతినిధి రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్రంలో హార్లీ డేవిడ్సన్ వారు 3 నగరాలకు ఇస్తే, 1 వైజాగ్, 2 విజయవాడ, 3 అనంతపూరు, ఫస్ట్ విశాఖపట్నంలో హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ఓపెన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ బైక్స్ 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు కూడా హార్లీ డేవిడ్సన్ బైకులు లభ్యమవుతున్నాయి. గతంలో అంటే 8 లక్షలు, 10 లక్షలు ఈ రూపాయలు కూడా ఉండేవి. ఇప్పుడు యువతకి, మధ్యతరగతి వారికి, అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు కూడా హార్లీ డేవిడ్సన్ బైక్స్ ఈ ప్రీమియర్ షోరూంలో లభ్యమవుతాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ₹1,00,000 ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ షోరూంలో. ఈ బైక్స్లో ప్రత్యేకత ఏంటంటే రిమూవల్ బ్యాటరీ, అంటే వెహికల్స్తో పని లేకుండా బ్యాటరీ తీసి ఛార్జింగ్ చేసి మళ్ళీ స్కూటర్లో ఫిట్ చేసుకోవచ్చు. కనుక విశాఖ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువత సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి హర్ష మోటార్స్ వారికి, సురేష్ గారికి, కంపెనీ ప్రతినిధి రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం దేశంలోకి వెళ్ళ ముందుంటుందని ప్రజలందరూ కూడా విశ్వసించారు. అందుకే ఎన్డీఏ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. విశాఖ నగరం కానీ మన ఆంధ్ర రాష్ట్రం కానీ తప్పకుండా అభివృద్ధి దిశగా నెంబర్ 1 ప్లేస్లో పయనిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆశయాల మేరకు మన విశాఖ ఆర్థిక రాజధానిగా అవుతుందని కూడా నేను ఆశిస్తున్నాను.